ఈ కార్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ ఫ్రెండ్స్. మ్యాగ్మా గ్రేతో ఉంది కారు. కార్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒకసారి మన ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇంటీరియర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ నార్మల్గానే ఉంది. 2023లో ఎలా ఉందో అలాగే ఉంది ఫ్రెండ్స్, ఏమీ మారలేదు. కంపేర్ టు షిఫ్ట్ అయితే అసలు షిఫ్ట్కి మనకి టచ్ స్క్రీన్ కూడా ఇచ్చాడు, దీంట్లో అది కూడా ఇవ్వలేదు. మామూలుగా నార్మల్గానే ఉంది, ఎంత ముందులో ఎలా ఉంది అలాగే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ చూస్తే స్పేస్ బాగానే ఉంది, యాజ్ యూజువల్ 2023 మోడల్కి ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ ఇంకా టూల్ కిట్ ఇచ్చాడు యాజ్ యూజువల్. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తాడు, తెలిసిందేగా. స్పేస్ అయితే నార్మల్గానే ఉంది ఫ్రెండ్స్, ఏం పెంచలేదు. కార్ లుక్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఫ్రెండ్స్, ఏమీ మార్చలేదు. డిజైర్కి షిఫ్ట్కి అయితే కొంచెం మార్చాడు, కానీ డిజైర్కి అయితే అసలు ఏమి చేంజెస్ లేవు. నేను చూస్తున్నాను కదా, నాకు తెలుస్తుంది. ఇంటీరియర్ చూస్తే ఏసీ యాజ్ యూజువల్గానే ఇచ్చాడు, బటన్స్ టైప్లో ఇచ్చాడు. మనకి కంపేర్ టు షిఫ్ట్లా లేదు. కంపేర్ టు షిఫ్ట్ అయితే మనకి అది డిజిటల్లో రావాలి, ఇక్కడ డిజిటల్లో లేదు. ఇక్కడ బటన్స్ ఇచ్చాడు. అండ్ ఒకసారి ట్యాచోమీటర్ చూస్తే ట్యాచోమీటర్ యాజ్ యూజువల్ షిఫ్ట్కి ఎలా ఉంది అలాగే ఉంది. బట్ ఇటు వచ్చి ఇంటీరియరే కొంచెం మారింది కంపేర్ టు షిఫ్ట్ విఎక్స్ఐ అండ్ డిజైర్ విఎక్స్ఐకి. ఇంకా పవర్ విండోస్ ఇవన్నీ ఒకలానే ఉన్నాయి, కానీ షిఫ్ట్కి డిజైర్కి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంటీరియర్లో చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మనం ఒకసారి అవుట్లుక్ కూడా చూస్తే అవుట్లుక్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్, షిఫ్ట్ టు డిజైర్కి, షిఫ్ట్ అండ్ డిజైర్కి. మనకి మ్యాగ్మా గ్రే వస్తుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, సార్ చూడండి షిఫ్ట్ వీడియో. ఒకసారి మనం డైమెన్షన్స్ చూస్తే లెంత్ వచ్చేసి 3995 mm, వెడ్త్ వచ్చేసి 1735 mm, హైట్ వచ్చేసి 1515 mm. ఒకసారి మన ఇంజన్ చూస్తే ఇంజన్ కెపాసిటీ 1195 cc ఇచ్చాడు. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 66 kW అండ్ 6000 RPM. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 113 Nm అండ్ 440 RPM ఇచ్చాడు. అండ్ సిలిండర్స్ వచ్చేసి 4. అండ్ ఈ టైప్ వచ్చేసి 5MT టైప్. అండ్ డిస్క్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్, రేర్ వచ్చేసి డ్రమ్ ఇచ్చాడు. స్టీరింగ్ వచ్చేసి 4.8 mm టర్నింగ్ రేడియస్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ టైప్ ఇది. అండ్ మనకి సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ మ్యాక్ వెర్షన్ ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసి టార్షన్ బీమ్ ఇచ్చాడు. అండ్ ఒకసారి ఫీచర్స్ కూడా చూస్తే అండ్ ఎక్స్టీరియర్ వచ్చేసి మనకి చూడండి చాలా చూపిస్తున్నాడు, ఒకసారి చూడండి. అండ్ ఒకసారి మన ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇంటీరియర్ ట్యాచోమీటర్ ఏంటి, లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ ఏంటి. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూస్తే మనకి డ్యూయల్ ఇయర్ బ్యాగ్స్ ఇస్తున్నాడు ఇది. అండ్ ESP, స్పీడ్ అలర్ట్ అండ్ ఒకసారి ఫ్రంట్ ఫ్లాగ్ ల్యాంప్ గ్యారెన్స్ ఇచ్చాడు. అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ ఆడియో అండ్ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాం ఒకసారి. ఆడియో అండ్ ఎంటర్టైన్మెంట్లో చూస్తే మనకి 4 డోర్ స్పీకర్స్ ఇచ్చాడు అండ్ యాంటీనా ఇచ్చాడు. అండ్ ఆడియో ప్లేయర్ విత్ USB, AUX, బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ ఇచ్చాడు. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ కాలింగ్ కంట్రోల్స్ కూడా ఇచ్చాడు స్టీరింగ్కి. అండ్ కంఫర్ట్లో చూస్తే మనకి ఇంకో రేర్ AC వెంట ఇచ్చాడు, మాన్యువల్ ఎయిర్ కండిషనర్ విత్ హీటర్, పోలెన్ ఫిల్టర్, సెంట్రల్ లాకింగ్, పవర్ విండోస్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చాడు. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టెడ్ ORVMs ఇచ్చాడు, గేర్ షిఫ్టెడ్ ఇండికేటర్స్ ఇచ్చాడు. మనకి పర్ఫార్మెన్స్ వైజ్ పెట్రోల్ వచ్చేసి 22.41 km ఇస్తుంది. అండ్ పెట్రోల్ AGS వచ్చేసి 22.61 km/L ఇస్తుంది. అండ్ CNG వచ్చేసి 31.12 km/kg ఇస్తుంది. ఒకసారి చూడండి. అండ్ మనకి సేఫ్టీ వచ్చేసి చెప్పనుగా డ్యూయల్ ఇయర్ బ్యాగ్స్ ఇస్తున్నాడు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ హిల్ హోల్డ్ అంట. అండ్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. అండ్ మనకి ఇది ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చూసుకుంటే డిజైర్ విఎక్స్ఐ మోడల్ అంటే మిడ్ వేర్ అని చూసుకుంటే 7,49,250 రూపీస్ ఇచ్చాడు మనకి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అది. ఒకసారి అది చెక్ చేసుకోండి. నాకు తెలిసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 9,30,000 అలా చేంజ్ పడవచ్చు, 9,30,000, 9,40,000 అలా పడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.